ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి స్వాగతం. నేటి సందేశము కొరకు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలోని 2వ భాగాన్ని చదువుదాం. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మనం చదివిన ఈ వాక్య భాగము ప్రభు ఆరోహణమవుతూ ఉన్నప్పుడు ఆ ఆరోహణకు ముందు తన శిష్యులతో మాట్లాడిన మాటలు. దీన్ని వేదాంత పరిభాషలో గ్రేట్ కమిషన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే గొప్ప ఆజ్ఞ. ఏంటి ఈ గొప్ప ఆజ్ఞ అంటే, మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులను కూడా శిష్యులనుగా చేయుడని చెప్పి శిష్యులకు ప్రభు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే కేవలం ఆజ్ఞ మాత్రమే కాదు, వారికి దేవుడు మరొక ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, వారికి ఒక పని అప్పగించాడు. దాన్ని మనము యాక్టివిటీగా చెప్పగలం. అయితే కేవలము ఆయన పని అప్పగించి మీరు వెళ్ళండి అని చెప్పడానికి ఆయన కేవలం యజమాని మాత్రమే కాదు, ఆయన మన ప్రభువు. ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, కేవలం యాక్టివిటీ మాత్రమే కాదు, అవైలబిలిటీ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన పని మాత్రమే కాదు, తన యొక్క సహాయాన్ని, తోడుని మనకి ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త అనేది దేవుని తోడుతో ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయంలో ఆ దూత ద్వారా ఒక పేరు మనకి చెప్పబడుతూ ఉంటుంది. క్రీస్తుకి ఇవ్వబడిన పేరు ఏంటి అంటే ఇమ్మానుయేలు, దేవుడు. అనగా అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడు. దేవుని తోడుతో ప్రారంభమైన ఈ సువార్త దేవుని తోడుతో ముగుస్తూ ఉంటుంది. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ శిష్యులతోనే కాదు, ఈ దినమున ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉండగా, ఆ యాక్టివిటీస్ అనేవి మనం కొనసాగిస్తూ ఉండగా, ఆయన యొక్క అవైలబిలిటీ కూడా మనకు నిరంతరము ఉంది. ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉండగా, ఆయన ఆజ్ఞ కొరకు మనం పాటుపడుతూ ఉండగా, ఇదిగో ఆయన సహాయం మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంది. అదే కదా ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు, సహాయము లేని వారము కాదు. దేవుని సహాయము, దేవుడు నిత్యము మనతోనే ఉన్నాడు. కాబట్టి మనము ఏ విధమైన అధైర్యము లేదా భయము లేకపోతే ఏ విధమైన నిరుత్సాహము లేకుండా మన దైనందిన కార్యక్రమాలలో ముందుకు సాగుటకు దేవుడు చక్కని ప్రోత్సాహాన్ని ఈ వచనం ద్వారా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సహాయంతో, ఆయన అవైలబిలిటీతో మనం ముందుకు వెళదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన శిష్యులతో మీరు చేసిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఇదిగో మాతో మీరు చెబుతూ ఉన్నట్లుగా ప్రభువా, మీరు ఎన్నడూ విడిచిపెట్టరు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీరు మాతో ఉంటానని చెప్పి ఉన్నారు. మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెబుతున్నాం, స్తోత్రాలు చెబుతున్నాం. మా పిల్లల మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా, వారి యొక్క దైనందిన జీవితంలో వారు నెరవేరుస్తున్న ప్రతి కార్యమందును కూడా మీ సహాయం వారికి ఇచ్చి వారిని నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని సహాయము అనునిత్యము మీతో ఉండునుగాక.